హలో నమస్తే, నేను బాలు. మీరు వింటున్నారు MaruTiTalkies.com వాయిస్ మూవీ రివ్యూ. సఖీ తర్వాత పెద్ద పెద్ద వ్యవహారాలను సినిమాలుగా చేసుకుంటూ పోయి కుర్రకారును పట్టించుకోవడం మానేసిన మాస్టర్ పీస్ సినిమాల దర్శకుడు మణిరత్నం మళ్ళీ ఇన్నాళ్లకు యూత్ మంత్రాన్ని జపిస్తూ కడలి సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చారు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాను వ్యాపారంగా కాకుండా కళగా మాత్రమే భావించే దేశం గర్వించదగ్గ ఉత్తమమైన సినిమా సేవకుడు మణిరత్నం. ఎన్ని పరాజయాలు ఎదురైనా సినిమాలతో ప్రయోగాలు చేయటం మాత్రం మానని ఈ సినిమా తపస్వి కడలి చిత్రంలో ఎటువంటి ప్రయోగం చేశాడో మన సమీక్షలో చూద్దాం. కడలి కథ విషయానికి వస్తే, బైబిల్లో క్షుణ్ణంగా అవపోసన పట్టిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి యేసును నమ్మితే మరో వ్యక్తి సైతానుపై నమ్మకం పెంచుకుంటాడు. వాళ్లే ఫాదర్ సామ్, మీసాల దొరగా పిలువబడే బర్గ్స్మెన్. దేవుని కోసం భోగభాగ్యాలను వదులుకుని సన్యాసిలా బ్రతుకుతుంటాడు సామ్. పేదరికంలో పుట్టి ఆకలిని జయించడం కోసం భోగభాగ్యాలను వెతుక్కుంటూ సైతాను బాట పడతాడు మీసాల దొర. సామ్ మూలంగానే మీసాల దొర ఆ వైపు నడవలసి వస్తుంది. అందుకని కర్కోటకుడిలా మారిన మీసాల దొర సాంపై విషం కక్కే అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. అలానే అనుకోకుండా ఇద్దరు మత్స్యకారులతోనే వారి జీవితాలను పెనవేసుకుంటారు. శామ్ వారిని సంస్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీసాల దొర వారిని దోచుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలోనే అనాథ అయిన థామస్ ను చేరతీసి మంచి బుద్ధి నేర్పిస్తాడు శామ్. కానీ మీసాల దొర తన ప్రతీకారంలో భాగంగా శామ్ పై నిందమోపి అతన్ని జైలుకు పంపి మంచివాడిగా ఉన్న థామస్ ను పాపాల రొంపిలోకి దింపుతాడు. ఆవేశపడి తప్పులు చేసి పాప భీతితో ఉన్న థామస్ ను తన సాంగత్యంతో తిరిగి మంచివాడిగా మారుస్తుంది ప్రియా. ఈ విషయాన్ని తట్టుకోలేక అరాజకం సృష్టించడానికి పూనుకున్న మీసాల దొరను థామస్ ఎలా ఎదుర్కొన్నాడు అన్నది ఆపై మిగిలిన కథ. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సవరణ ఏంటంటే, ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్ కాదు, ఒక పరిపక్వత కలిగిన బలమైన డ్రామా. ఆ దృష్టితో చూస్తే ఈ సినిమా పర్వాలేదును మించి బాగుందనిపిస్తుంది. అలా కాకుండా యూత్ఫుల్ కోణంలో చూస్తే మాత్రం పర్వాలేదుకు తగ్గి బాగాలేదనిపిస్తుంది. ప్రచారంలో ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా యూత్ఫుల్ కోటింగ్ ఇవ్వటం సినిమాకు నష్టాన్ని కలిగించింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే, మణిరత్నం సినిమాగా ఈ చిత్రంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. విశేషాల విషయానికి వస్తే, మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణ ఇతివృత్తం కావటం, సముద్ర తీరాన జీవించే మత్స్యకారుల నేపథ్యం, పాత్రలకు వన్నె తెచ్చిన నటీనటులు, మణిరత్నం మార్క్ టేకింగ్, ముచ్చట గొలిపే రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ, హ్యాట్స్ ఆఫ్ అనాలనిపించే సాంకేతిక నైపుణ్యం, రెహమాన్ బ్యాక్ స్కోర్, ఇవి ప్రధానంగా ఈ సినిమాను మిగతా సినిమాలకు చాలా దూరంగా పెట్టి చూపిస్తాయి. అలానే కథనాల పరంగా బలమైన అంశాలను వదిలేసి బలహీనమైన పాయింట్స్ ను పట్టుకుని సినిమాను నడిపించడం ఈ సినిమాలో జరిగిన పెద్ద తప్పు. నాయకుడు సినిమాకు ఉన్నంత పొటెన్షియల్ కడలి కథకుంది, కానీ ట్రీట్మెంట్ పరంగా ఈ సినిమాను నాయకుడితో ఏ రకంగానూ పోల్చలేం. అలా అని మరీ తక్కువ చేసి చూడాల్సిన సినిమా కాదు. మణిరత్నం మనోఫలకం నుండి తెరపైకెక్కిన కొన్ని అద్భుత సన్నివేశాలు ఈ సినిమాలోనూ ఉన్నాయి. అలాంటి సన్నివేశాలు సినిమా మొదటి సగంలో కనిపిస్తాయి. మీసాల ద్వారా సామ్ల పరిచయం పగగా మారే క్రమం, హీరో చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడే అమ్మ చనిపోతే దిక్కులేని ఆమెకు అంత్యక్రియలు జరిగేప్పుడు నడిచే హృదయాన్ని ద్రవింపచేసే సన్నివేశాలు, హీరోకు సామ్కు పరిచయం జరిగే విధానం, మత్స్యకారుల జీవన విధానాన్ని చెప్పిన వైనం, సాంపై మీసాల ధర పగ తీర్చుకునే పద్ధతి, ఇలా విశ్రాంతి ముందు వరకు దాదాపు అన్ని సన్నివేశాలను గొప్పగా చూపించారు మణి. అంతేకాదు విశ్రాంతి సమయానికి సినిమాలోని పాత్రలకే కాదు, ఎమోషనల్ గా ప్రేక్షకులకు కూడా చాలా ఆసక్తి కలిగిస్తారు. కానీ ఊహించని పరిణామాలతో సినిమా డ్రాప్ అవటం మొదలవుతుంది రెండో సగంలో. దానికి కారణం, ఇంట్రోల్ ముందు వరకు ప్రధాన పాత్రలన్నిటికీ ఒక ఛాలెంజ్ ని కల్పించిన కథ రెండో సగంలో వాటిని మర్చిపోయి సందేశాలను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయటమే. తనను అప్రతిష్ట పాలు చేసిన మీసాల దొరను దేవుని సాయంతో గెలుస్తానని సవాల్ చేసిన శామ్ ఆ వైపుగా ప్రయత్నాలు చేయకుండానే చివరికి ఏమీ చేయలేక అతనిపై తిరగబడతాడు. అలానే తనను ఎవరూ ఏమీ చేయకపోయినా సినిమాను ముగించడం కోసం అకస్మాత్తుగా మంచి వాళ్ళందరి మీద దాడి మొదలుపెట్టి తన్నులు తిని ఓడిపోయానని ఒప్పుకుంటాడు మీసాల దొర. ఇక రెండో సగంలోనే చిగురులు వేసిన హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలో మణిరత్నం మార్కు రొమాన్స్ మిస్ అవ్వడం నిరాశపరుస్తుంది. వీటన్నింటికంటే తట్టుకోలేని విషయం, గుంజుకున్నావు పాటకు సినిమాలో చోటు ఇవ్వకపోవడం. ఆ పాటను చిత్రీకరించకుండా హీరో హీరోయిన్ మాట్లాడుకుంటుంటే వెనక బ్యాక్ స్కోర్లా మాత్రమే వినిపించడం బాధ పెడుతుంది. నటీనటుల అభినయం విషయానికి వస్తే, ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ సినిమాలో. అలానే నటీనటులందరూ బాగా నటించారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది అర్జున్ గురించి. ప్రతి నాయకుడిగా అర్జున్ అద్భుతమైన నట ప్రదర్శన చేశాడు. క్రూరత్వాన్ని, ద్రోహాన్ని తన భావాల్లో మహా గొప్పగా పలికించాడు. అరవింద స్వామి పాత్రకు తగ్గట్టుగా బాగానే నటించాడు. గౌతమ్ లో ఈజ్ ఉంది, చాలా బాగా నటించాడు. కొత్త నటుడిని చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఎక్కడా కనిపించదు.
అసలు తామసే కనిపిస్తాడు కానీ ఎక్కడా గౌతమ్ అనిపించడు. తులసి బాగుంది, కాకపోతే బొద్దుగా ఉండటం గ్లామర్ను తినేసిందే. ఆమె నవ్వు స్పెషల్గా అనిపిస్తుంది, నవ్వుతుంటే మాత్రం చాలా అందంగా ఉంది. మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టు బాగానే నటించారు. సాంకేతిక అంశాల విషయానికి వస్తే మణిరత్నం కథ కథనాల పరంగా కొంత నిర్లక్ష్యం వహించినప్పటికీ పాత్రలను మాత్రం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అలానే ఆయనకు మాత్రమే సాధ్యమైన కొన్ని అంశాలతో సన్నివేశాలను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఇక సాంకేతిక విభాగాలను ఆయన ఉపయోగించుకున్న తీరును ఎంత పొగిడినా తక్కువే. రెహమాన్ బాణీలు అందుకు వనమాలి సాహిత్యం బాగున్నాయి, ముఖ్యంగా గుంజుకున్నావు పాట. కానీ ఈ పాటలు అందరినీ ఆకట్టుకునేవి మాత్రం కాదు. నేపథ్య సంగీతం విషయానికి వస్తే రెహమాన్ స్టైల్లో బ్యాక్ స్కోర్ చాలా బాగా వచ్చింది. బృంద మాస్టర్ కొరియోగ్రఫీలో మణిరత్నంను ఇంప్రెస్ చేయాలనే తపన కనిపించింది కానీ కొత్తగా ఏమీ కనిపించలేదు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ చాలా ప్రెసెంట్ గా ఉంది. ఆ అనుభూతిని అనుభవించాలే కానీ ఇలా ఉంది అని చెప్పలేం. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఎంతో రమ్యంగా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ అర్జున్ కలవటానికి వెళ్తూ గతాన్ని గుర్తుకు తెచ్చుకునే సన్నివేశాలను భలే కూర్చారు. విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా కనిపించగానే ఈ సినిమాలో క్లైమాక్స్ కోసం సముద్రంలో తుఫాను వాతావరణాన్ని చాలా సహజంగా చూపించారు. కన్నల్ కన్నన్, కేచా పోరాటాలను బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా కేచా నేతృత్వంలోని క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సాంకేతిక నైపుణ్యం, నటీనటుల నటన, మణిరత్నం దర్శకత్వం ప్రధానంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నిరాశపరిచిన రెండో సగం, అందరినీ అలరించలేని పాటలు, వినోదం లేకపోవడం ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించిన మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే కడలి ప్రశాంతంగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో కల్లోలంగా ఉన్నప్పుడు అంత కలవరపెడుతుంది. అలానే ఈ సినిమా మొదటి సగం ఎంత బాగుంటుందో రెండో సగం అంత నిరాశపరుస్తుంది. కానీ మణిరత్నం చిత్రాలను ఇష్టపడే వారిని మాత్రం కడలి తప్పక ఆకట్టుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కడలి సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ డే, బాయ్.